బైబిల్లో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మార్చి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. పన్నెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధన వర్తమానములోనికి వెళ్తుండగా చదవబడిన భాగములో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన చక్కటి నీ మాటలు మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ నామ మహిమార్థమై నీ దాసుని వాడుకొనండి. చేరువచ్చిన నీ ప్రజలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో మీరే నడిపించుమని ఈ దిన పరిచర్య ఆరంభము నుంచి చివరి వరకు మీ సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము పోయిన వారము లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకొని ఆరాధన కొరకే అందులో నుంచి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ప్రభువును ఆరాధించుట కొరకై 8వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన రక్షకుడైన మన ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం. పోయిన వారం మనం చెప్పుకున్నాం, మొదటి 7 వచనాల్లో యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని, బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించాడని, యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయనకి సత్రములో స్థలము లేదు అని, అందుకు ఈ శిశువైన బాలుడైన చిన్న శిశువైన క్రీస్తును పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండబెట్టారు అని మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. ఆ దేశంలో అంటే ఇశ్రాయేలు దేశంలో క్రీస్తు పుట్టినప్పుడు కొంతమంది గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో ఉండి తమ మందను కాచుకుంటున్నారు. ఇప్పుడు 9వ వచనం, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.
ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వారు కాచుకొనుచుండగా గొర్రెలను సడన్గా ఎవరు వచ్చారండి? ప్రభు దూత వారి దగ్గరకు వచ్చింది. ఆ దూత వచ్చి వారి దగ్గర నిలిచిన వెంటనే వారి చుట్టూ ఏమొచ్చిందంటే ప్రభు మహిమ, ఒకలాంటి కాంతి, వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. ఇప్పుడు చూడండి, ఇది రాత్రి వేళ. వారున్నది ఎక్కడ? పొలములో, ఊరి బయట ఉన్నారు. ఏకాంత ప్రదేశంలో రాత్రి వేళ ఉన్నారు. ఇంతలో సడన్గా దేవదూత అంటే మనలాగా ఉండదు. దేవదూత అంటే చాలా ఎత్తుగా, తెల్లగా. దేవదూతలు వాళ్ళు ఒక వింతైన వ్యక్తిగా కనపడతారు. కనుక దేవదూత విచిత్రమైన ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర నిలబడ్డాం. ఆ దూత రాగానే వారి చుట్టూ ఒకలాంటి మహిమ, వెలుగు ప్రకాశించిన వెంటనే వాళ్ళకేమైందంటే మిక్కిలి భయపడినారంట. మిక్కిలి భయపడిరి అంటే ఎంత భయపడిపోయి ఉంటారో. ఎందుకంటే ఒకవేళ పారిపోదామంటే చుట్టేముంది? వెలుగు ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ వచ్చిన దూత వీళ్ళను బంధించినట్టు అయిపోయింది. కాబట్టి వాళ్ళ చుట్టూ వెలుగు ప్రకాశించింది. దేవుని దూత వాళ్ళ ఎదుట నిలబడగానే అందరు మిక్కిలి భయంతో వణికిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ దూత అంటున్నాడు, చూడండి 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంతలో ఈ దూత వారితో మాట్లాడుతూ మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి? భయపడకుడి. మిక్కిలి భయపడుతున్న వారితో ఈ దూత ఇచ్చిన వర్తమానం ఏంటంటే భయపడకుడి. బైబిల్ పండితులు ఏం చెప్పారంటే మన బైబిల్లో ఉండే 66 పుస్తకాల్లో భయపడకుడి అనే మాట 365 సార్లు ఉంది అని చెప్పినారు. అంటే సంవత్సరంలో ప్రతి దినము దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె భయపడకుము. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మనం ఏం కాకూడదు? భయపడకూడదు. ఎందుకంటే ఈ లోకంలో జన్మించిన ఆ రక్షకుడు ఎవరంటే మనకున్న భయాలన్నిటినీ తొలగించేవాడు. వాస్తవంగా మనుషులకు ఏంటంటే భయం. నాకు భయం లేదు అన్నాడంటే వాళ్ళకు చాలా భయం అని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే అసలు నాకు భయమే లేదు అంటారు కదా. నాకు భయమే లేదు, నేను ఎవరికి భయపడను అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఎక్కలేని భయం ఉందని అర్థం. అందుకే భయము ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా ప్రియులారా ఈ లోకంలో అంతో ఇంతో భయపడుతూ ఉంటాడు. బెల్షస్సర్ రాజు ఏం చేశాడండి? దేవాలయంలో ఉన్న ఆ పాత్రలను తెప్పించుకొని ఏం చేశాడు? ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నాడు. తాగుతూ ఉండగా అంతకుముందే దానియేలు చెప్పినాడు, తర్వాత అనుకుంటా, అక్కడ ఆయన తాగుతూ ఉండగా అంటే బెల్షస్సర్ రాజు ఏమనుకుంటే నేను రాజును, నేను ఎవ్వరికి భయపడను అన్నట్లుగా ఆయన ఉన్నాడు. అయితే ద్రాక్షరసం తాగుతుండగా ఇంతలో ఏమొచ్చిందంటే ఒక హస్తమే, ఒక చెయ్యి వచ్చింది. ఒక చెయ్యి ఒకటి కనపడితే ఎట్లుంటుంది చెప్పండి?
ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, గబుక్కు నేను మాయమే నా చెయ్యి మీద వచ్చింది అనుకోండి, మీరందరూ ఏమవుతారు చెప్పండి? కిటికీలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే కిటికీలోంచి కూడా వెళ్ళిపోతారు అంతే. కాబట్టి బెల్షస్సర్ రాజు భయం లేదు నాకు, నేను ఎవ్వరికి భయపడను అన్నట్టుగా దేవుని మందిరంలో ఉపయోగించే ఉపకరణాలు తీసుకొని ఆ పాత్రల్లో ద్రాక్షరసం పోసుకొని తాగుతుండగా ఇంతలో ఏమొచ్చిందండి? ఒక చెయ్యి మాత్రమే వచ్చింది. చెయ్యి రాగానే ఏమైందంట? కాళ్ళు గడగడగడగడ కొట్టుకున్నాయంట. అంత గొప్ప రాజుకి ఏం పుట్టిందండి? భయం పుట్టింది. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి భయం ఉంది. ఈ భయము రావడానికి కారణం ఏంటి? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. భయము అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారి ఇక్కడే కనపడుతుంది. దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చి ఆదామా అని పిలిచేసరికి ఆదాము ఇస్తున్న జవాబు ఏంటి? తోటలో నీ స్వరం వినినప్పుడు నాకేమేసింది? భయం వేసింది. వాస్తవంగా ఆదామవ్వలు దేవుడు చల్లపూటన రాగానే భయం లేకుండా దేవుని దగ్గరికి వచ్చే ఈ కుటుంబం, వారు ఎప్పుడైతే దేవుని మాటను కాదని వద్దన్న ఆ పండుని తిన్నారో అప్పుడే వాళ్ళలోనికి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. భయం అనేది పాపాన్ని బట్టి మనిషికి వచ్చింది. చూడండి, కీర్తనలు 14వ కీర్తన 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారికి అందరికీ తెలివి లేదా? ఈ మాట గమనించండి. పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము చేసేవారికి ఏముంటుందండి? బహుగా భయం. కిటికీ రెక్క కదలొద్దు. పాపం చేసిన వాళ్ళకి కిటికీ కదిలినా కూడా భయమే, ఎందుకో కదులుతుందని. కాబట్టి పాపము చేసే మానవునికి బహుగా భయం. పాపము చేయని వారికి ఏముండదండి? భయం ఉండదు. కాబట్టి భయానికి కారణం ఏంటంటే పాపాన్ని బట్టి మానవుడు ప్రతినిత్యము భయముతో భయపడుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఎంతకాలం అంటే భయము? జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. జీవితకాలమంతా మానవుడు ఏమవుతున్నాడండి? భయముతో బతుకుతున్నాడు. మానవుడు పాపముల బట్టి పాపములో పెరుగుతూ, ఈ పాపమును బట్టి మనుషుడు ఈ లోకంలో జన్మించింది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రియులారా మానవుడు ఏమవుతున్నాడంటే భయముతో బ్రతుకుతున్నాడు. అయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు
ఆ దూత ఇచ్చిన వర్తమానములో మొదటి మాట ఏంటంటే భయపడకుడి. ఎందుకంటే మన పాపము నుంచి విడిపించి మనకున్న భయాన్ని నుంచి తొలగించడానికే ప్రియులారా యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినాడు. అందుకనే భయపడకుడి అన్నాడు. అని ఇంకేమన్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనమా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దూత రెండవది ఇంకేమంటున్నాడంటే, నేను మీకు అందించే వర్తమానం ఎలాంటిది? సువర్తమానము. మంచి వర్తమానం తీసుకొని వచ్చాను, భయపడకండి. ఆ వర్తమానం మిమ్మల్ని ఏం చేస్తుంది? సంతోషపరుస్తుంది. అందుకే ఆడు అన్నాడు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎంతమందికి సంతోషము? ప్రజలందరికీ. ఈ మాట చూడండి, యేసుక్రీస్తు జననం అనేది ఒక ప్రాంతం వాళ్ళకి సంతోషం కాదు, ప్రజలందరికీ సంతోషం. నాకు తెలిసి ఈ భూమి మీద ప్రపంచమంతా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది ఒక క్రిస్మస్ ఒకటే. ప్రపంచమంతా జరుపుకుంటారు, ఒక ప్రాంతం కాదు ప్రియులారా, ఒక దేశం కాదు, ప్రపంచంలో ఉన్న మానవులందరూ జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ పండగ. ప్రజలందరికీ సంతోషం. ప్రియులారా, యేసుక్రీస్తు జన్మం అనేది మానవులమైన మనకు ఏం తీసుకుని వచ్చిందండి? సంతోషాన్ని తీసుకుని వచ్చింది. క్రీస్తు పుట్టినప్పుడు ప్రియులారా దేవదూతలు సంతోషించారు, గొర్రెల కాపరులు వెళ్ళి చూసి వాళ్ళు సంతోషించారు. తర్వాత షిమియోను చూసి ఆయన స్తుతించాడంటే సంతోషించాడు. అంతేకాదు తూర్పు దేశపు జ్ఞానులు కూడా వెళ్ళి చూసి వాళ్ళు కూడా అత్యానందభరితులయ్యారంట. కాబట్టి యేసుక్రీస్తు జననం అనేది మానవులమైన మనందరికీ ఏం తీసుకొని వచ్చిందంటే సంతోషం తీసుకొని వచ్చింది. సంతోషం. వాస్తవంగా మానవునికి ఏమి లేదు చెప్పండి? నిజమైన సంతోషం మనిషికి లేదు. మానవులు ఏమంటారంటే సంతోషంగా ఉన్నావు అంటే ఉన్నానండి అంటారు, కానీ వాస్తవంగా హృదయంలో ఏమి లేదండి, నిజమైన సంతోషం లేదు. నిజమైన ఆనందం, సంతోషం మానవునికి లేదు. కారణం ఏంటంటే చూడండి, విలాప వాక్యములు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యములో 5వ అధ్యాయం 15వ వచనం, సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. ఇర్మియా ప్రవక్త విలపిస్తూ దుఃఖముతో చెప్తున్న మాటలు ఇవి. సంతోషము మా హృదయాన్ని ఏం చేసినవి? విడిచిపోయాను. మా సంతోషం ఏమైపోయిందంటే దుఃఖంగా మార్చబడింది. ఎందుకు? 16వ వచనం 2వ లైన్లో ఉంది, మేము పాపము చేసి ఉన్నాము. ఇర్మియా ప్రవక్త ఒప్పుకుంటున్నాడు, మేము పాపము చేశాము. మేము చేసిన పాపాన్ని బట్టి మా హృదయంలో నుంచి సంతోషం ఏమైంది? మమ్మల్ని విడిచిపోయింది. మానవునికి హృదయంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే పాపం అనేది మానవునికి సంతోషం లేకుండా చేస్తుంది. ప్రియులారా, పాపం అనేది మన హృదయంలో ఆనందం లేకుండా చేస్తుంది. అందుకే దావీదు పాపం చేసిన తర్వాత ప్రార్థన చేసినాడు. చూడండి 51వ కీర్తనలో 51 ఎన్నో వచనం 12వ వచనం,
నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దావీదు పాపం చేసిన తర్వాత ఆయనకి ఏం పోయిందంట? ఆనందం పోయింది. అందుకనే నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ప్రియులారా, మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవునికి సంతోషం కూడా లేకుండా పోయింది. మానవుడు భయములో ఉన్నాడు, మానవుడు దుఃఖములో ఉన్నాడు, సంతోషంగా లేడు. మనిషి పైకి ఏమంటాడండి? సామెతల గ్రంథములు ఉంది, హృదయంలో దుఃఖం ఉన్న పైకి సంతోషం నవ్వుతూ ఉంటాడంట మనిషి. కొన్నిసార్లు మనుషులు ఎట్లుంటారంటే లోపలంతా ఎట్లుంటుందండి? బాధ ఉంటుంది. చెప్పుకుంటే ఏమైంది? ఉన్న పరువు పోతేనే పైకి ఎట్లా కనపడతారండి? నవ్వుతున్నట్టే కనపడతారన్నమాట. వాస్తవంగా మానవుడు హృదయంలో నెమ్మది లేనివాడు. యెషయా గ్రంథంలో ఉంది, ప్రియులారా, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. మానవుడు పాపాన్ని బట్టి భయపడుతున్నాడు, పాపాన్ని బట్టి దుఃఖముతో జీవిస్తున్నాడు. మానవునికి నిజమైన సంతోషము, శాంతి మనిషికి లేదు. అందుకనే యేసుక్రీస్తు భయముతో జీవిస్తున్న, దుఃఖముతో జీవిస్తున్న ఈ పాపైన మానవుని భయాల నుంచి విడిపించి, దుఃఖము నుంచి విడిపించి సంతోషంగా జీవించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అందుకనే ఆ దూత క్రీస్తు పుట్టినప్పుడు ఈ వర్తమానం అందించింది, భయపడకూడే. ఎందుకంటే ఏ పాపాన్ని బట్టి మీకు భయం వచ్చిందో ఆ పాపాన్ని నుంచి విడిపించే రక్షకుడు మీకోసం పుట్టాడు. అంతేకాదు, నేను చెప్పే వర్తమానము ప్రజలందరికీ ఏం కలిగిస్తుంది? మహా సంతోషం. ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ జాయ్ అని ఉంటుంది. మహా సంతోషం, గొప్ప సంతోషం. ప్రియులారా, యేసుక్రీస్తు జన్మ అనేది గొప్ప సంతోషాన్ని తీసుకొని వచ్చింది. అందుకనే ఆ రక్షకుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. పాపములో ఉండి భయముతో జీవిస్తున్న నిన్ను, దుఃఖముతో జీవిస్తూ సంతోషము లేని నిన్ను పాపాన్ని నుంచి విడిపించి, భయాన్ని నుంచి విడిపించి, సంతోషాన్ని ఇచ్చి, ఆనందముతో సంతోషంగా జీవించే వారిగా మనం చేయడానికి ఈ లోకానికి వచ్చిన ఆ రక్షకుని మనం హృదయమార స్తుతించాలి. తర్వాత 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ఏ పట్టణంలో పుట్టాడంట? దావీదు పట్టణం. అది ఏ పట్టణం అండి? బెత్లెహేం. బైబిల్లో బోయాజుది బెత్లెహేమే, దావీదుది కూడా బెత్లెహేమే. ఆ బెత్లెహేములోనే ఎవరు పుట్టారంటే యేసుక్రీస్తు పుట్టాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎప్పుడు పుట్టాడండి యేసుక్రీస్తు? నేడు. నేడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నేడు అంటే ఈరోజే పుట్టాడు. ప్రియులారా, ఆ రోజు ఈ లోకములో క్రీస్తు జన్మించిన రోజు అదే నేడు. ఆ రక్షకుడు మనలో జన్మించాలి. ఎప్పుడు జన్మించాలి? నేడే జన్మించాలి, రేపు కాదు. చాలామంది యేసుక్రీస్తు నమ్మావా, రక్షకుడైన క్రీస్తు నీ హృదయంలో జన్మించాడా అంటే ఏం చెప్తారు చెప్పండి? నేడు కాదండి, రేపు చూద్దామంటారు కదా. ఇప్పుడు కాదండి, వచ్చే పండగకి చూద్దామంటారు. ప్రియులారా, రక్షణ విషయంలో రక్షకుని చేర్చుకోకుండా ఏం చేయొద్దండి? వాయిదా వేయొద్దు. ఈ లోకంలో ఏదన్నా వాయిదా వేయండి.
కానీ రక్షణ అనేది ఏం చేద్దండి, వాయిదా వేయద్దు. ప్రియులారా, చాలాసార్లు రక్షణను గురించి మనం ఏం చేస్తామంటే వాయిదా చేస్తాం కదా, వాయిదా. ప్రియులారా, రేపు నమ్ముకుంటా, ఎల్లుండి నమ్ముకుంటా, వచ్చే క్రిస్టమాస్కు నమ్ముకుంటా అని వాయిదాలు వేస్తారు. ప్రియులారా, బైబిల్లో పౌలు కూడా అన్నాడు, కొరింథీ 2వ పత్రిక 6:2లో, ఇదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణకి అనుకూలం ఇప్పుడే, రేపు కాదు. భక్తులు అన్నారు, రేపుకేమీ లేదంటే రూపు లేదంట. యాకోబు భక్తుడు అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ప్రియులారా, రేపు మనకేం జరుగుతుందో తెలియదు. మనం ఈ 24 గంటలు దాటుకుంటామో లేదో మనకి తెలియదు. అలాంటప్పుడు రేపు నమ్ముకుంటా అని వాయిదా వేయడం ఎంత విచారం. చాలామంది ప్రియులారా, రక్షకుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించడమే కాదు, ఆ క్రీస్తు మన హృదయాల్లో జన్మించాలని ఆశపడుతూ ఎన్నోసార్లు ఆయన వాక్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు మనం రేపు నమ్ముకుంటా, ఎల్లుండి నమ్ముకుంటా, మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలండి, కొంతమంది ఎట్లా చెప్తారు, పిల్లల పెళ్ళిళ్ళు అంట. ప్రియులారా, మనం ఎప్పుడు ఏమవుతామో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియులారా, రక్షణను మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ 2వ అధ్యాయంలో ఉంది, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటావు. ప్రియులారా, రక్షణను మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు యెరికో పట్టణానికి వచ్చినాడు. జక్కయ్యను ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, ఎప్పుడొస్తా మీ ఇంటికి? నేడే అన్నాడు. నేడు నేను నీ ఇంటికి వస్తానంటే జక్కయ్య ఏమన్నాడు, ప్రభా ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను అన్నాడా? నాకు టైం లేదు ప్రభువా, టైం ఉన్నప్పుడు చెప్తారమ్మన్నాడా? దేవునికి మనం టైం పెట్టామనుకోండి, మనకు టైం దొరకదు. అందుకే ఏశావు గురించి హెబ్రీ 12వ అధ్యాయంలో ఉంది, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత మారు మనసు పొందడానికి ఏం చేశాడంట, కన్నీళ్లతో వెతికాడంట. కానీ మారు మనసు పొందని అవకాశము దొరకలేదు అని చదువుతాను. ప్రియులారా, అందుకే యెషయా గ్రంథం 55:8 వచనం అనుకుంటే అక్కడ ఉంటుంది, ఏమని, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకోండి. 8:5 6వ వచనం. కాబట్టి దేవుడు మనకు దొరికే కాలం ఉంది, ఆ కాలాన్ని పోగొట్టుకుంటే. అందుకే అనుకుంటా గుడ్డి భర్తమి యేసు ప్రభు ఆ మార్గాన్ని వెళ్తున్నాడని విన్నాడు, ఇంకా ఆగడం లేదు. ఏమన్నాడండి, దావీదు కుమారుడా. అక్కడ బైబిల్లో చదివితే వాస్తవంగా వాడు అడిగినాడు, పక్కనే ఉండే వాళ్ళని అడిగినాడు, ఏమయ్యా సప్పుడు అవుతుంది, ఎవరు పోతున్నారు, ఎందుకు ఇంత హంగామా అంటే ఆ పక్కోడు చెప్పినాడు, ఏమని, యేసుక్రీస్తు. అక్కడ ఒక మాట అంటాడు, ఆ మార్గాన ఎవరు పోతున్నారు, దావీదు కుమారుడు పోతున్నాడని చెప్పలేదు. ఏమన్నాడా, నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అంటే. వీడంటాడు నజరేయుడైన యేసు అంటూ వీడు ఏమంటాడు, దావీదు కుమారుడా అంటాడు. అంటే వీరు గుడ్డోడే కానీ సామాన్యుడు కాదు. యేసుక్రీస్తు దావీదు కుమారుడని తెలుసుకున్నాడు ముందే. ఆ దావీదు కుమారుడైన యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని ఇక అనుకునేటాడు ఆయన, ఇప్పుడు అవకాశం పోతే ఇక మరలా ఈయన ఈ మార్గంలో వస్తాడు రాడు, ఇదే సమయం, ఇదే అనుకోలేదు, ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటే అనుకుంటే వాళ్ళు అన్నారు, రే ఆయనతో నీకేం పని రా, నోరుమయ్యి అన్నారు. నోరుమయ్యి అంటే ఇంకొంచెం నోరు తెరిచినాడు. ఇంకా బిగ్గరగానాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము.
ఎప్పుడైతే గుడ్డివాడు బిగ్గరగా అరుస్తున్నాడో యేసుక్రీస్తు అడుగు ముందుకేయలేక వెంటనే వెనక్కి తిరిగి తనతో వస్తున్న వాళ్ళకి చెప్పినాడు, ఏమని, ఆ గుడ్డివాడిని తీసుకొని రండి. తీసుకుని వచ్చిన తర్వాత యేసుప్రభు అడిగినాడు, నేనేం చేయాలనుకుంటున్నావు అంటే, అప్పుడు అతను అంటాడు, ఏమంటాడు, ఏం లేదయ్యా, 1 కోటి రూపాయలు ఇస్తే చాలు అన్నాడా? ఇంకా నేను ఇక్కడికి వచ్చి అడుగుకోను ప్రభువా, నాకు 1 కోటి రూపాయలు అన్నాడా? అనలేదు. ఏమన్నాడంటే, నాకు చూపు దయచేయము. నాకు అనిపిస్తుంది, ఒకవేళ గనక ఈ భర్తీమైన గుడ్డివాడు గనక యేసుని గనక ఆ సమయంలో గట్టిగా అడగకపోతే వీని జీవితాంతం గుడ్డం లేకుండా చచ్చిపెట్టాడు. యేసుక్రీస్తుని అన్నాడు చూడలేకపోయేవాడు. కాబట్టి మన జీవితంలో ప్రియులారా, ప్రభువు మనల్ని దర్శించినప్పుడే మనము రక్షకుడైన క్రీస్తును మన హృదయంలో చేర్చుకోవాలి. క్రీస్తు మన హృదయంలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్టమస్. తర్వాత 12వ వచనం, ఈ గొర్రెల కాపరిని వెళ్ళమని చెప్తూ, ఈ వర్తమానం చెప్తూ, ఆయన పుట్టాడు దావీదు పట్టణమందు, ఆయన రక్షకుడు, ఆయన ఎవరి కోసం పుట్టాడు, మీ కొరకు అని చెప్పినాడు. మీ కొరకు అని చెప్పి ఆయనకి ఆనవాలు గుర్తు చెప్తున్నాడు 12వ వచనంలో. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ వచనం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆశ్చర్యం ఏంటంటే, వాస్తవంగా యేసుక్రీస్తు ఎవరండి? మహాదేవుడు, గొప్ప దేవుడు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఊహించుకోండి ఇంకెంత గొప్ప దేవుడు. యెషయా గ్రంథములు అంటాడు, ఒక ద్వీపం అంట ఆయన దృష్టికి ఒక రేణువులా కనపడుతుందంట. ఆలోచించండి, ఇంకా కన్ను ఎంత పెద్దగా ఉండాలా? ద్వీపం అంటే ఒక దేశం ఉండి దాని చుట్టూ నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ ఒక దేశమే ఒక రేణువులా కనపడుతుందంట. అంటే అంత పెద్ద దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఏమైనాడండి? శిశువు అయ్యాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి చిన్న తొట్టిలో పడుకున్నాడు. ఇదేం చూపిస్తుందంటే, అంత గొప్ప దేవుడు మన రక్షణ కొరకు ఏమైపోయాడండి? ఇంతగా తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, యేసుక్రీస్తు ఎవరంటే దేవునితో సమానుడు. ఆడ 7 మాటలు ఉంటాయి. 7 మాటలు అంటే, ఒక మాటలు చెప్పాలంటే 7 మెట్లు దిగాడు యేసుప్రభు పరలోకాన్ని నుంచి. ఒకటి, ఆయన దేవునితో సమానుడు, దాన్ని విడిచిపెట్టినాడు. రెండవది, మనుషుల పోలికలో పుట్టినాడు. వాస్తవంగా దేవుడు మనుషుడు కాడు. మీరు సంఖ్యాకాండములో ఉంటుంది, ఏమని, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆయన నరుడు కాదు, మనిషి కాదు. కానీ దేవుడైన ఆయన మనుష్యుడుగా వచ్చినాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరం ధరించుకొని వచ్చినాడు, భౌతికమైన మనలాంటి శరీరం. రెండవది, మనుషుడిగా పుట్టినాడు. అందుకే యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయినాడు, కన్నీరు గార్చినాడు కదా. ఎవరైనా బాధలో ఉంటే ఆయన చలించిపోయినాడు, ఎందుకంటే మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మూడవది, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుడు అంటే స్వేచ్ఛ లేనివాడు. అందుకే యేసుక్రీస్తు నా ఇష్టం కాదు అన్నాడు. అంటే ఏదైనా నేను చేయాలంటే నా యజమాని, నా తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆర్డర్ పాస్ చేస్తేనే నేను ఏదైనా చేస్తాను. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఇప్పుడు మనం అనుకోండి, మందిరం దగ్గర ఒక క్రమం ఉంది, మీరు ఉండాలంటే ఉంటారా? మీరంతా
ఈ చర్చికి పోతే క్రమం పెడుతున్నాడు కాబట్టి ఇంకా వేరే చర్చలు చూసుకుందామంటాం కదా. కానీ అంత గొప్ప దేవుడు ప్రియులారా ఒక ఆర్డర్కి లోబడ్డాడు ఆయన. తల్లి వచ్చి అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే ఆయన ఏమంటాడు ఇంకా సమయం రాలే, ఆ నుంచి ఆర్డర్ రాలే, నా తండ్రి కనుక చెయ్యి అంటే వచ్చి చేసేస్తా, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రియులారా ఎంత దీనుడై దాసుడైపోయినాడంటే, ప్రియులారా దాసుడు అంటే ఆయన ఇష్టాన్ని ఆయన చేయడానికి లేదు. ఇక యజమాని చెబితేనే దాసుడు చేయాలి. ఆ విధంగా దాసుడిగా తగ్గించుకున్నాడు. 4వది రిక్తునిగా చేసుకున్నాడంట. రిక్తుడంటే అన్ని కోల్పోయినాడు. బైబిల్లో యేసుక్రీస్తు ఎవరంటే అన్నీ కలిగిన వాడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను అని బైబిల్లో చదువుతాం. సమస్తానికి మూలం ఆయనే. మూలాధారమైన క్రీస్తు ఈ లోకములో సమస్తాన్ని కోల్పోయినాడు. ప్రియులారా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేదు. అంతేకాదు ఆయన ఎక్కడికి పోయినా అక్కడ ఎవరు ఆయన్ని చేర్చుకోవడం లేదు. అందుకే యేసుప్రభు ఎక్కడికి పోయినా కొంచెం స్థలం ఇవ్వండి అని అడగాల్సి వస్తుంది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా సమాధి కూడా ఆయనకి లేదు. ధనవంతుడైన అరిమథెయ యోసేపు సమాధిలో పెట్టబడ్డాడు. అంతగా ఆయన అన్నిటినీ కోల్పోయినాడు. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు కావడం, మన కోసం ఏమీ లేనివాడు అయిపోయినాడు, రిక్తునిగా తగ్గించుకున్నాడు. 5వది ఆకారం మంది ఎట్లా కనపడినాడు, మనుషుడే కానీ 22వ కీర్తనలో ఉంది, నేను పురుగును అని చెప్పినాడు. పురుగుని ఎవరైనా లెక్క చేస్తారా అండి? లెక్క చేస్తారా? అది ఆడ పురుగు పోతుంది అంటే ఏం చేస్తాం, కాలు పెట్టి నలిపేస్తాం, లెక్క లేకుండా చూస్తాం. యేసుక్రీస్తుని ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుని లెక్క చేయలే మనుషులు. యేసుని పురుగును తీసేసినట్టు తీసేసినారు. అయినా దానికి ఇష్టపడినాడు ఆయన. ఎందుకంటే నేను రక్షణ పొందడం అనేది ఆయనకి ఏమైంది, ఆయనకి ఇష్టమైంది. కాబట్టి 5వదిగా ఆయన ఆకారం మందు మనుషుడిగా కనపడినాడు కానీ రూపమే మనుషుడు కానీ ఆయన్ని పశువు కంటే హీనంగా చూసినారు. యేసును కొట్టేటప్పుడు ఆయన అంటాడు, నా చుట్టూ ఏమున్నాయి, వృషభములు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నన్ను హింసిస్తున్నాయి. 22వ కీర్తనలో ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పుకుంటూ దావీదు ప్రవక్త దావీదు ద్వారా ఆ మాటలు చెప్తాడు. ఆయన్ని ఎట్లా చూశారంటే ఒక జంతువుని చూసినట్టు, ఏమాత్రం జాలి కనికరము దయ చూడకుండా యేసుని ఏం చేశారంటే పురుగు కంటే హీనంగా చూసినారు ఆయన్ని. అయినా కూడా యేసుక్రీస్తు ఆయన ఆకారం ఏమో మనుషుడే కానీ అంత హీనంగా మనుషులు చూసినా దానికి కూడా ఆయన ఓర్చుకున్నాడు, అంత తగ్గించుకున్నాడు. అంతేకాదు 6వది శిలువ మరణము పొందునంతగా అన్నాడు. శిలువ మరణం, శిలువ మీద చనిపోవడం అంటే అది మామూలు విషయము కాదు. శిలువ మరణం పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. బైబిల్లో దేవునికి ఏముండదండి, మరణం ఉండదు. ఆయన అమరత్వము కలిగిన వాడు అని ఉంది. మరణము లేనివాడు ఆయన, కానీ మరణించేదానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఆ మరణం కూడా చివరిగా శిలువ మరణము పొందునంతగా అన్నాడు. శిలువ మరణం అనేది ద్వితీయోపదేశ కాండములో ఉంది. అది శాపగ్రస్తమైన మరణం. అదే మాట పౌలు గలతీ పత్రికలో కూడా ఎత్తి రాస్తూ శిలువ మీద వ్రేలాడిన వాడు ఎవరన్నాడు, శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రస్తమైన శిలువ మరణానికి ఇష్టపడ్డాడు. వాస్తవంగా యేసుక్రీస్తు పరలోకములో గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. అంత గొప్ప దేవుడు మళ్ళా రక్షించడానికి చిన్న శిశువుగా తయారయ్యాడు.
చిన్న గుడ్డలతో పొత్తి గుడ్డలతో చుట్టబడేంతగా చిన్నోడైపోయినాడు. పశువుల పాకలో ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత అన్నాడు, మీరు కట్టిన దేవాలయం ఏ పాటిది? దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మీరు కట్టిన ఆలయం ఆకాశమే నా సింహాసనం అయితే, భూమి నా పాదపీఠం అయితే, మీరు కట్టిన మందిరం నన్నాడే పడుతుంది అన్న దేవుడు ఈ లోకానికి ప్రియులారా అంత చిన్నోనిగా తగ్గించుకున్నాడు. ఒక పశువుల పాకలో పశువుల తొట్టిలో పట్టేంత చిన్న శిశువుగా తయారైచ్చినాడు. ఇది యేసుక్రీస్తులో ఉన్న సంపూర్ణమైన తగ్గింపును చూపిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి అంతగా తగ్గించుకొని ఆయన దీనుడై మన కొరకు సిలువలో మరణించాడు కాబట్టి ఇప్పుడు మనము రక్షించబడ్డాం. కాబట్టి ప్రియులారా, రక్షకుడిగా ఆ ప్రభు మన కోసం ఈ లోకంలో జన్మించి మన పాపం నుంచి విడిపించి భయ విముక్తి కలిగించినందుకు, పాపం వలన దుఃఖముతో ఉండగా దుఃఖాన్ని నుంచి విడిపించి మన హృదయాలు ఆనందముతో నింపినందుకు, రక్షకుడిగా తగ్గించుకుని వచ్చిన ఆ రక్షకుని హృదయం ద్వారా మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి ఒక చిన్న పాట